హైదరాబాద్ షేక్పేటలో అండర్ పాసులు ఫ్లైఓవర్ల నిర్మాణానికి అడ్డుగా ఉన్నాయంటూ ఏళ్ల నాటి చెట్లను నరికివేస్తున్నారు అధికారులు. మెహదీపట్నం గచ్చిబౌలి మార్గంలో జరుగుతున్న ఈ చెట్ల ఊచకొతపై పర్యావరణవేత్తలు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలే వేసవి ఎండలతో నగరం మండిపోతుంటే ఉన్న కాస్త చెట్లను కూడా తొలగిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. చెట్లను ట్రాన్స్లొకేషన్ చేసే అవకాశం ఉన్నా సులువుగా నరికేయడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. ఇప్పటికే కాలుష్య కోరల్లో హైదరాబాద్ నలిగిపోతుంటే రోడ్లపై పచ్చని చెట్లను అధికారులు కొట్టేస్తున్నారంటూ నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆ చెట్లు ఎక్కడ కొట్టేశారు, ఏంటి ఆ విషయం అనేది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. టోలీ చౌకీ నుంచి గచ్చిబౌలి వెళ్లే మార్గం మధ్యంలో షేక్పేట్ మల్కం చెరువు పక్కనే ఉన్నటువంటి ప్రాంతంలో ఈ చెట్లను పూర్తిగా నరికివేయడం జరిగింది. గచ్చిబౌలికి వెళ్ళేటువంటి రూట్లో డివైడర్ సర్వీస్ రోడ్కు ఈ మెయిన్ రోడ్కి మధ్యలో ఉన్నటువంటి ఈ చెట్లనే చూస్తున్నాం. దాదాపు 60కి పైగా చెట్లు కొట్టేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక్కడి నుంచి రోజు వెళ్ళే వాహనదారులు ఆశ్చర్యపోతున్నారు. పర్యావరణ ప్రేమికులు అయితే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంత మంచిగా ఉండేటువంటి పచ్చదనంతో ఉండే చెట్లను ఎందుకు అధికారులు కొట్టేశారంటూ కూడా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో ఓ నెటిజన్ సీఎంఓకు జిహెచ్ఎంసీ అధికారులకు కూడా తన ట్వీట్ ద్వారా ఈ అంశాన్ని తెలియజేశాడు. ఇప్పటికే కాలుష్యంతో కొట్టుమిట్టాడుతున్న హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ నగరంలో ఇన్ని చెట్లను ఎందుకు కొట్టేశారు అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో అధికారులను దీనిపైన క్లారిఫికేషన్ అడిగితే మాత్రం ఇక్కడి నుంచి అండర్ పాస్ వస్తుంది, సో ఇంకో ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది, అందులో భాగంగానే కోర్టు అనుమతితోనే ఈ చెట్లను నిబంధనల మేరకే కొట్టివేయడం జరిగిందంటూ కూడా వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఓ భారీ నిర్మాణ సంస్థకు సంబంధించినటువంటి నిర్మాణాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. సో ఈ నిర్మాణ సంస్థ నిర్మాణం వరకు మాత్రమే ఈ చెట్లను కొట్టివేయడం జరిగింది. సో ఈ ఆరోపణలను అయితే అధికారులు ఖండిస్తున్నారు. మొత్తం సిగ్నల్ వరకు కూడా ఈ చెట్లన్నీ కొట్టివేయడం జరుగుతుంది. అండర్ పాస్తో పాటుగా సర్వీస్ రోడ్ నిర్మాణం జరుగుతుందన్న నేపథ్యంలోనే ఈ చెట్లను నిబంధనల మేరకు కొట్టివేశామంటూ కూడా చెప్తున్నారు. కానీ ఏది ఏమైనా పచ్చని చెట్లు మనం చూడొచ్చు. రోజు వెళ్తున్న వాళ్ళకి ఇక్కడ నీడ మనం ఒక్కొక్కసారి చూస్తే ఆ చెట్లు మనకు కనిపిస్తున్నాయి. సో అవన్నీ కూడా ఇప్పటికే వేసవి కాలం, ఎండాకాలం, ఎండలు మండిపోతుంటే ఆ పచ్చని చెట్ల కింద నుంచి కూడా ప్రయాణికులు వెళ్తూ ఉంటారు. ఈ పచ్చదనాన్ని కొంత ఆస్వాదిస్తూ ఉంటారు. కానీ ఈ పచ్చని చెట్లను కొట్టివేయడంతో పర్యావరణ ప్రేమికులైతే కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు, ఇంత పెద్ద చెట్లు, సంవత్సరాల నేపథ్యం ఉంటుంది ఈ చెట్లన్నిటికీ. సో ఇంత మంచి పచ్చని చెట్లను అధికారులు ఎందుకు కొట్టివేశారంటూ కూడా వాళ్ళు నిలదీస్తున్న పరిస్థితి. సో దీనిపైన అధికారులు క్లారిటీ అయితే ఇస్తున్నారు. అండర్ పాస్ నిర్మాణం, సర్వీస్ రోడ్ల నిర్మాణం కోసం చెట్లను నరికివేశామంటే. కానీ ఏది ఏమైనా నిజంగానే ఆ నెటిజన్ ప్రశ్నించిన విధానం కొంత ఆలోచింపజేస్తుంది. హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ నగరంలో ఇంత పచ్చదనంతో ఉన్నటువంటి చెట్లను నరికివేయడం సబబు కాదనేది నెటిజన్లు, పర్యావరణవేత్తల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సో ఇంకా అండర్ పాస్ నిర్మాణం కోసం మరికొన్ని చెట్లు నరికేస్తామని అధికారులు చెప్తున్న నేపథ్యంలో మరి ఈ అంశం అనేది కొంత చర్చనీయాంశంగా అయితే మారుతుంది. నెటిజన్లు, పర్యావరణవేత్తలు అయితే ఈ చెట్ల నరికివేత అంశం పైన మాత్రం కొంత తమ అసహనాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ హరీష్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్, గచ్చిబౌలి నుండి.